రసహృదయులైన సంగీత ప్రియులందరికీ శుభోదయం. ఆపాత మధుర గీతాలను ఎంతగానో ఆదరిస్తూ ఎంతో ఇష్టంగా వింటున్నటువంటి మీ అందరికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో వినిపిస్తున్నటువంటి పాట 1974 సంవత్సరంలో కోడెనాగు అనే చిత్రం కోసం ఆచార్య ఆత్రేయ రచించినటువంటి గీతానికి శ్రీ పెంజాల్ నాగేశ్వరరావు గారు సంగీత దర్శకత్వం వహించగా మన గాన కోకిల, మన సంగీత సరస్వతి ఆ చిత్రంలో హీరోను తాను ఎంతో ఇష్టపడి ప్రేమించిన రెండవ హీరోయిన్ని అతడు మొదటి హీరోయిన్ని ప్రేమించి ఉండడం వల్ల ఆమెను నువ్వు నాకు చెల్లెలి లాంటి దానివి అని తన మనసులోని అభిప్రాయాన్ని చెప్పి పసుపు కుంకుమ తెచ్చి కానుకగా ఇచ్చి వెళ్ళిపోతాడు. అయితే ఆమెను పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి ఆమెను విరియాలిగా మార్చేస్తాడు. ఒకానొక సందర్భంలో ఆ హీరో రెండవ హీరోయిన్ని చూడడం జరుగుతుంది. ఆ సందర్భంలో ఆమె తన మనసులోని బాధనంతటినీ కూడా ఎంతో హృద్యమైనటువంటి పదాలతో అతనికి తన గోడు వెళ్ళబోసుకుంటుంది. ఆమె కాదు, ఈనాటి సమాజంలో మగవాళ్ల బారిన పడి ఎంతోమంది ఆడవాళ్లు తమ యొక్క శీలాన్ని, మానాన్ని కోల్పోయి ఆ తర్వాత నిజం తెలుసుకుని ఎన్నో అగజాట్లు పడుతున్నారు. ప్రతి ఒక్క స్త్రీమూర్తి కోసం ఈ పాట అంకితం. అటువంటి చక్కని పాటలోకి మీ అందరికీ శుభస్వాగతం. కథ విందువానా, కథ విందువా, కథ విందువానా, కథ విందువా, విధికి బంధులుగా నువ్వు నాను దుట వ్రాసిన కథ విందువానా, కథ విందువా, కథ విందువానా, కథ విందువా, బ్రతుకంత నీవన్న బంధాన్ని పెంచావు, బ్రతుకంత నీవన్న బంధాన్ని పెంచావు, అన్నాను మాటతో అన్ని తుంచేశావు, పసుపు కుంకుమ తెచ్చి పెళ్ళి కాన్కంగా ఇచ్చి ఉరితాడు నా మెడకు వేయించినావు, కథ విందువానా, కథ విందువా, తొలిదే విధి పాన్పు మళ్ళని పరిచింది, తొలిదే విధి పాన్పు మళ్ళని పరిచింది, కసటు కోరిక మగని రూపాన నిలిచింది, నీ పేరు మెదలిన మధురాధరము పైన చిరుచేదు చిలికింది, జీవితమే మారింది, చిరుచేదు చిలికింది, జీవితమే మారింది, కథ విందువానా, కథ విందువా, విధికి బదులుగా నువ్వు నాను దుట వ్రాసిన కథ విందువానా, కథ విందువా, శీలాన్ని ఏలమున పెట్టింది స్వార్థము, శీలాన్ని ఏలమున పెట్టింది స్వార్థము, తాళినే తాళి చేసింది ధనము, కాముకుల కాహుతైపోయింది మానము, కాముకుల కాహుతైపోయింది మానము, నా పాలి నరకమై మిగిలింది ప్రాణము, నా పాలి నరకమై మిగిలింది ప్రాణము, కథ విందువానా, కథ విందువా, విధికి బదులుగా నువ్వు నాను దుట వ్రాసిన కథ విందువానా, కథ విందువా.
మళ్ళీ రేపటి భాగంలో మరో ఆపాతమధురమైన పాటతో మీ ముందుకొస్తాను. ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసిన అనంతరం హైప్ అనేటువంటి నక్షత్రాన్ని క్లిక్ చేయడం ద్వారా ఉచితంగా మీకేమాత్రం ఖర్చు లేనటువంటి పాయింట్లను ఈ పాటకు అందించండి. అది నాకు నా ఛానల్కు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందని తెలియచేసుకుంటున్నాను. రసహృదయులైన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఆత్మీయమైనటువంటి ప్రోత్సాహానికి సదా నా కృతజ్ఞతలు. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.